చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ. తెలంగాణ మంత్రిమండలి నిర్ణయం. మార్చిలోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. హెచ్సీఏ ఆర్థిక అవకతవకలపై సిఐడి విచారణలో సంచలన విషయాలు. బీసీసీఐ నిధులు పక్కదారి పట్టించినట్లు గుర్తింపు. కల్తీ కల్లు ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య. మిగిలిన బాధితులు కోలుకుంటున్నారని వైద్యారోగ్య శాఖ వెల్లడి. ఐకానిక్ గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవనం 40,000 చదరపు అడుగుల్లో నిర్మాణం. త్వరలో నమూనాలు ఎంపిక చేయనున్న సీఎం. P4లో మార్గదర్శుల భాగస్వామ్యం పెంచాలన్న చంద్రబాబు. ఆగస్టు 15 నాటికి 1,00,000 మందికి చేరుకోవాలని ఆదేశం. ఏపీలో కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల. అర్హత సాధించిన 33,921 మంది అభ్యర్థులు. ఈ నెల 17 వరకు అభ్యంతరాల స్వీకరణ. అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 17 దేశాల పార్లమెంటులో ప్రసంగించిన నేతగా రికార్డు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2 ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2018 చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించి గవర్నర్కు కేంద్రానికి పంపినప్పటికీ దాని ఆమోదానికి కేంద్రం అనేక అడ్డంకులు సృష్టిస్తోందని కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ కారణంగానే ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించారు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలుకు భవిష్యత్లో ఏ అడ్డంకులు రాకుండా అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్ గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్ గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్ గా పరిగణించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా అమిటీ, సెయింట్ మేరీ రీహాబిలిటేషన్ ప్రైవేటు విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమిటీ యూనివర్సిటీలో రాష్ట్ర విద్యార్థులకు 50% అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. సంగారెడ్డి జిల్లాలో జిన్నారం, ఇంద్రీసెం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీల్ని డీలిస్టింగ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వీలైనంత తొందరలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ని కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్కుల్ని పూర్తి చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కేబినెట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంత్రి గారు. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ని పూర్తి చేసి ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వారి పంటలు సస్యశ్యామలంగా నీళ్లిచ్చే విధంగా ఆ నిర్ణయాన్ని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా
కేటగిరేషన్ కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు, బయట రకరకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ వేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే కేబినెట్ సమావేశంలోపు కమిటీ తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. ఇప్పటి వరకు నిర్వహించిన 18 కేబినెట్ సమావేశాల్లో 327 అంశాలపై చర్చించి 321 అంశాల్ని ఆమోదించింది. వాటి పురోగతిని శాఖల వారీగా అధికారులతో మంత్రివర్గం చర్చించింది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తేవాలని మంత్రిమండలి నిర్ణయించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ను దేశంలో తొలిసారి తెలంగాణలో అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద సంబరాలు జరిపారు. తన మద్దతుదారులు జాగృతి సభ్యులు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకొని టపాసులు కాల్చి నృత్యాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ జాగృతి విజయం, బీసీల విజయమని కవిత అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు విషయంలో ఏటా ఓ తంతు నడుస్తోందంటూ తెలంగాణ అడ్మిషన్లు ఫీజుల నియంత్రణ కమిటీ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫీజులు పెంచాలంటూ గురునానక్, గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు మరికొన్ని కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. గతేడాది ఫీజులనే నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఫీజు పెంపు ప్రతిపాదనలను కళాశాలలు డిసెంబర్లో సమర్పిస్తే టీఏఎఫ్ఆర్సీ నిర్ణయం తీసుకోవడానికి 6 నెలల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించింది. టీఏఎఫ్ఆర్సీ మార్చి నెలలో ఫీజులకు సంబంధించి నోటిఫై చేస్తే కళాశాలలు అప్పుడు ఏం చేశాయని, కౌన్సిలింగ్ ముగిసే సమయంలో అత్యవసర పిటిషన్లు ఎందుకు వేయాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేసింది. ఫీజుల పెంపు నిర్ణయంలో టీఏఎఫ్ఆర్సీ, ప్రభుత్వం ఒకరిపై ఇంకొకరు బాధ్యతలను నెట్టుకుంటున్నారని పేర్కొంది. ఇరువైపుల వాదనలు ముగియగా న్యాయస్థానం నేడు ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని ఐకానిక్గా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భవన నిర్మాణం ఉండేలా నమూనాలను పరిశీలిస్తోంది. 40,000 చదరపు అడుగుల్లో చేపట్టే ఈ నిర్మాణానికి సంబంధించిన నమూనాలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆకృతి భవనాలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నమూనా ఎంపికపై 2 సార్లు అధికారులతో చర్చించారు. మరో వారంలో నమూనా ఎంపిక కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 జనవరి 1వ తేదీన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 156 క్యూబిట్ల క్వాంటమ్ 2 కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ డీపీఆర్ను ప్రభుత్వానికి అందించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రస్తుతం అమరావతిలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనాన్ని నిర్మిస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్ గాల్లోని కాంతి కణం, ఫోటాన్ ఆధారంగా పనిచేస్తుంది. దీని దృష్ట్యా ప్రత్యేకమైన భద్రతతో కూడిన వాతావరణం ఉండాలి. క్వాంటమ్ కంప్యూటర్ ఉన్న గదిలోకి వెంట్రుక మందం ఖాళీ నుంచి గాలి వెళ్లినా, వేవ్స్ తగిలినా ప్రాసెసర్పై ప్రభావం పడి వచ్చే ఫలితం మారిపోతుంది. కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ ఐసోలేట్ చేసుకుంటూ వస్తారు. బయటి నుంచి లైటింగ్, శబ్దాలు వినిపించకుండా ఇన్సులేషన్తో గది నిర్మాణం ఉంటుంది. కొన్ని లేయర్ల నిర్మాణాల తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ ఉండే ప్రాంతం ఉంటుంది. అందులో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. కంప్యూటర్లో వినియోగించే ప్రతి చిన్న విడిభాగానికి ఒక శాస్త్రవేత్త ఉంటారు. క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సెన్సింగ్ వంటి వివిధ సాంకేతికతల మేళవింపుతో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడ నుంచి క్లౌడ్ ద్వారా ప్రపంచం మొత్తానికి క్వాంటమ్ సేవల్ని సంస్థ అందిస్తుంది. ఐబీఎం సంస్థ తయారు చేసే క్వాంటమ్ కంప్యూటర్లో వినియోగించే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ డిజైన్ల తయారీ అనుబంధ యూనిట్లు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసేందుకు వీలుగా స్పేస్ ను కేటాయించనున్నారు.
దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాలన్నదే లక్ష్యమని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ మాదిరే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలపర్లు భవనాల్ని నిర్మించి వివిధ కంపెనీలకు స్పేస్ లీజుకి ఇవ్వనున్నారు. భవనాల నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలకు క్వాంటమ్ వ్యాలీలో ప్రభుత్వం భూముల్ని ఇస్తుంది. ఒక నమూనాలో క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దాలని యోచిస్తున్న ప్రభుత్వం అందులో నిర్మించే భవనాల ఆకృతుల్ని తాము ఎంపిక చేసిన రీతిలోనే నిర్మించాలన్న నిబంధన విధించనుంది. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకొచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, క్వాంటమ్ హార్డ్వేర్ యూనిట్లు, విశ్వవిద్యాలయాలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని ఓ అధికారి తెలిపారు. P4 కార్యక్రమ లక్ష్యాలను వివరించి మరింత మందిని భాగస్వాములను చేసేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. P4 జీరో పావర్టీ కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన చంద్రబాబు P4ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శులుగా ఉండేందుకు 18,332 మంది ముందుకు వచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరి ద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తోంది. అయితే ఆగస్టు 15వ తేదీ నాటికి 1,00,000 మంది మార్గదర్శులను గుర్తించేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. ఈ మేరకు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు మార్గదర్శిగా ఉండేవారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. మార్గదర్శులుగా ఉండేవారిని ప్రోత్సహించడానికి స్వయంగా వారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ నెల 18న అమరావతిలో వీరిని డిన్నర్కు ఆహ్వానించాలనే చర్చ ఈ సమీక్షలో జరిగింది. పెండింగ్లో ఉన్న నరేగా బిల్లులు చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిన ఉపాధి హామీ బిల్లులు చెల్లించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా నిలిపివేసిన 3,52,788 పనుల బిల్లులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఏపీ ప్రభుత్వ వరుస ప్రయత్నాలతో దాదాపు 180 కోట్ల మేర విలువైన బిల్లులకు మోక్షం లభించినట్లయింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సుమారు 300 కోట్లకు పైగా విలువైన ఉపాధి హామీ పనులకు చెల్లింపులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఆ బిల్లులను చెల్లించాలని ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వంతోనూ ఉపాధి హామీ పథకానికి చెందిన కేంద్రంలోని ఉన్నతాధికారులతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. దీంతో 180 కోట్ల విలువైన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన తర్వాత దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదల కానున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై సిఐడి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీసీసీఐ మంజూరు చేసిన 2.32 కోట్ల నిధులను హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 2024లో జరిగిన టెస్టు మ్యాచ్, T20 మ్యాచ్, ఐపీఎల్ సీజన్లోని 7 మ్యాచ్ల క్యాటరింగ్ వర్క్స్ కేటాయింపుల్లోనూ జగన్మోహన్ రావు అవకతవకలకు పాల్పడినట్లు సిఐడి గుర్తించింది. ఐపీఎల్ 17-18 సీజన్లకు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ చేపట్టిన ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులను జగన్మోహన్ రావు బృందం తన ఖాతాలో వేసుకుంది. 2025 ఐపీఎల్ సమయంలో 11,85,609 రూపాయలతో స్టేడియంలో ఏసీలు అమర్చినట్లు లెక్కలు చూపారు. 6,85,418 విలువైన ఎలక్ట్రికల్ సామాగ్రి కొన్నట్లు చూపారు. కానీ టెండర్లు లేకుండానే ఆ పనులు చేపట్టినట్లు సిఐడి విచారణలో తేలింది. 2024-25లో బీసీసీఐ డొమెస్టిక్ సీజన్కు సంబంధించి 1.03 కోట్లు వెచ్చించి 1,340 క్రికెట్ బంతులు కొనుగోలు చేసినట్లు చూపారు. అందుకు హెచ్సీఏ టెండర్లు నిర్వహించకపోగా స్టాక్ రిజిస్టర్లోనూ నమోదు చేయలేదు. ఇదే సీజన్లో క్రీడాకారుల దుస్తుల కొనుగోలుకు టెండర్లు లేకుండానే 56,84,605 రూపాయలు కేటాయించారు. ప్రీమియం బాంకెట్ క్యాటరింగ్ సర్వీస్ కోసం ఐటీసీ కాకతీయ హోటల్కు చెందిన శ్రీనివాస రిసార్ట్స్ ఏజెన్సీకి 31,07,700 రూపాయలు చెల్లించారు. ఈ సంస్థ ఎక్కువ మొత్తం కోట్ చేసినప్పటికీ క్యాటరింగ్ టెండర్ కట్టబెట్టడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. బాధితుల సంఖ్య 51కి పెరిగింది. ఓ వృద్ధురాలు నాగర్ కర్నూల్లో మరణించినట్లు సమాచారం అందగా అది నిర్ధారణ అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రానికి 15 మంది అస్వస్థతకు గురికాగా బుధవారానికి ఆ సంఖ్య 31కి పెరిగింది. తాజాగా మొత్తం 51 మంది బాధితులు కల్తీ కల్లు ఘటనలో చికిత్స పొందుతున్నట్టు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అందులో 34 మంది నిమ్స్లో, 15 మంది గాంధీ ఆసుపత్రిలో, ఒకరు ఈఎస్ఐ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. నిమ్స్లో చికిత్స పొందుతున్న వారిలో 6గురికి డయాలిసిస్ చేస్తుండగా మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణ ప్రజలు రోజులు లెక్క పెడుతున్నారని, ప్రజాస్వామ్య కొరడా దెబ్బలు తినబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హామీలు అమలు చేయలేక ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 47 సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ గాంధీ దర్శన భాగ్యం కలగలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి అపాయింట్మెంట్ ఖరారయ్యాక సీఎం ఎందుకు రద్దు చేసుకున్నారని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ వాదనలో చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టి మాట్లాడాలని హితవు పలికారు. బనకచర్ల విషయంలో ఏపీ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయకుండా మాటలు చెబుతున్నారని ఆక్షేపించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పరిశీలించి వచ్చాక ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమని నిరంజన్ రెడ్డి అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే టీడీపీ పరంగా మీరు ఎందుకు శిలాపలకాల దగ్గర ధర్నా చేసినట్లు, బీఆర్ఎస్ సైడ్ పెండింగ్ పెట్టినట్లు? కొరడా దెబ్బలు కొట్టాలి. ఎవరిని కొడతారు కొరడా దెబ్బలు? పాలకుడిగా ఉన్నటువంటి నీ నోటి నుంచి ఈ దెబ్బలు వస్తున్నందుకు ప్రజలు మిమ్మల్ని కొడతారు కొరడా దెబ్బలు. భవిష్యత్తులో రాజకీయంగా మీకు నీళ్లు వాడేటువంటి ఉపాయం లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ రైతాంగాన్ని అపాయంలోకి నెడుతున్నారు. మీరు ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని తట్టుకోవడం కోసం, గోదావరి నీళ్ల ప్రయోజనాన్ని కాపాడడానికే ఉందని చెప్పుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం మేరకు మొన్నటి జలశక్తి మంత్రితో ఉండేటువంటి అపాయింట్మెంట్ ను మీరు రద్దు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఆర్కే మీనా విడుదల చేశారు. జూన్ 1న నిర్వహించిన తుది రాత పరీక్షల్లో మొత్తం 37,600 మంది హాజరు కాగా 33,921 మంది అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. వీరిలో 4,710 మంది మహిళలు, 29,211 మంది పురుషులు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడించారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి OMR షీట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులకు ఫలితాలపై అభ్యంతరాలుంటే నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రిక్రూట్మెంట్ బోర్డు మెయిల్కు పంపాలని చైర్మన్ ఆర్కే మీనా స్పష్టం చేశారు. బ్యాటరీతో నడిచే సైకిల్ను అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. సిద్ధు వినూత్నమైన ఆవిష్కరణను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. సిద్ధును అభినందించి ₹1,00,000 ప్రోత్సాహకాన్ని అందించారు. అనంతరం సిద్ధు ఆవిష్కరించిన సైకిల్ను స్వయంగా పవన్ నడిపారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని ఆవిష్కరణలు చేస్తారని బ్యాటరీ సైకిల్ ఆవిష్కర్త సిద్ధు అన్నారు. ఇది నా పాత సైకిల్. ఈ పాత సైకిల్ని కేవలం 35,000 రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 3.5 గంటల సమయం అయితే పడుతుంది సార్. టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 50 km/h స్పీడ్ కూడా ఉంటుంది. 120 kg నుంచి 150 kg వరకు లోడ్ కూడా వేయొచ్చు. ₹6తోనే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫస్ట్లో ₹60 ఉండేది, ఇప్పుడు కేవలం ₹6తోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. నమీబియా పార్లమెంటులో బుధవారం చేసిన ప్రసంగంతో కలిపి 11 ఏళ్లలో 17 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తరపున మొత్తం ప్రధానులందరూ కలిసి 17 పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోదీ ఆ సంఖ్యను సమం చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించడం ద్వారా మోదీ నాయకత్వానికి ప్రపంచ స్థాయిలో గౌరవం దక్కుతోందని ట్వీట్ చేసింది. మోదీ నాయకత్వంలో దేశ ప్రయోజనాలు పదిలమనే నమ్మకం ప్రజలకు ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది తెలిపారు. సైనిక, దౌత్య, వాణిజ్య ప్రయోజనాలను మోదీ కాపాడతారన్నారు. అటు విదేశాలకు వెళ్లడం తప్పిస్తే దేశంలోని సమస్యలు పట్టించుకునే తీరిక మోదీకి ఎక్కడుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూ హాంప్షైర్ ఫెడరల్ జడ్జి జోసెఫ్ లా ప్లాంటీ నిలిపివేశారు. అమెరికా అంతటికీ ఈ తీర్పు వర్తిస్తుందని ఆదేశాలు ఇచ్చారు. దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చారు. ఫెడరల్ జడ్జి నిర్ణయంతో అమెరికా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ త్వరితగతిన జరగనుంది. జోసెఫ్ లా ఇచ్చిన ఉత్తర్వులు అమెరికా అంతటా వర్తిస్తాయా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయించనున్నారు. కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయని ప్రపంచవ్యాప్తంగా భయాలు వ్యక్తమవుతున్న వేళ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామర్ను అత్యంత అధునాతన కృత్రిమ మేధ AI భర్తీ చేయలేదన్నారు. ఇప్పుడే కాదు, వచ్చే 100 ఏళ్లైనా AI సృజనాత్మకంగా ఆలోచించలేదని బిల్ గేట్స్ అన్నారు. ప్రోగ్రామింగ్కు కృత్రిమ మేధ సహాయపడగలదు, కానీ పూర్తిగా భర్తీ చేయలేదన్నారు. ఆ ఫీల్డ్ అలాంటిదని స్పష్టం చేశారు.
ప్రోగ్రామింగ్ రంగంలో ఏఐ సహాయకారిగా వ్యవహరిస్తుంది కానీ పూర్తి ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే సృజనాత్మకత ప్రోగ్రామింగ్లో అసలైన సవాలన్న బిల్ గేట్స్ అది యంత్రాలు చేయలేవన్నారు. కష్టమైన సమస్యలను అర్థం చేసుకోవడం, మానసిక సంబంధాలను ఏర్పరచడం, సృజనాత్మక పరిష్కారం కనుగొనడంతో ప్రోగ్రామింగ్ ముడిపడి ఉంటుందన్నారు. ఈ లక్షణాలు ఏఐలో లోపించినట్లు పేర్కొన్నారు. కోడింగ్ రాయడం అంటే కేవలం టైపింగ్ కాదని, లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని వెల్లడించారు. మానవ మేధస్సుకు ఉండే సృజనాత్మకతకు ఏ అల్గారిథం సరిపోదని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. అమెరికాను ప్రవాస భారతీయులు మరింత సంపన్న దేశంగా మారుస్తున్నారని ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికా రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 జాబితా వెల్లడించింది. మొత్తం 43 దేశాలకు చెందిన 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించింది. వీరిలో 12 మంది భారతీయులే. ఈ సంఖ్యాపరంగా ఇజ్రాయెల్ను భారత్ అధిగమించింది. మొత్తం ప్రవాస బిలియనీర్లో 3వ వంతు మంది భారత్, ఇజ్రాయిల్, తైవాన్, కెనడా, చైనా, మరో 5 దేశాలకు చెందిన వారు ఉన్నారు. $17.9 బిలియన్ సంపత్తో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సంస్థ అధినేత జై చౌదరి అగ్రస్థానంలో ఉన్నారు. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెల్లా తొలిసారిగా ఈ జాబితాలో నిలిచారు. 2018 నుంచి సైబర్ భద్రతా సంస్థ పాలో ఆల్టో నెట్వర్క్స్ను నిర్వహిస్తున్న నికేష్ అరోరా సైతం ఇప్పుడు ఈ జాబితాలో చేరారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య 3వ టెస్ట్ తొలి 2 టెస్టులకు భిన్నంగా మొదలైంది. మందకొడి పిచ్పై జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్ 99 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు స్టోక్స్ 39 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. పోప్ 44 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లో నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఉదయం సెషన్లో భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్నది మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.